ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రశాంత్ రామలక్ష్మికి శారీ కట్టుకోమని ఒక శారీ ఇస్తాడనమాట. ఇక రూమ్లోకి వచ్చాక రామలక్ష్మి ఆద్యతో అంటుంది ఆ చీర విసిరేస్తూ, ఈ చీర నేను కట్టుకోవాలంట అని చెప్పి విసిరేగానే అప్పుడే ఆ టైంకి జానకి వస్తుంది. ఆ చీరను పట్టుకుంటుంది. అప్పుడు జానకి రామలక్ష్మిని ఇలా అడుగుతుంది, చీర నచ్చలేదా, లేదంటే చీర ఇచ్చిన వాడు నచ్చలేదా, చెప్పు, నీ మనసులో ఎవరున్నారు చెప్పు అని చెప్పి రామలక్ష్మిని కొడుతూ ఉంటే ఇక అప్పుడు ఆద్య, పెద్దమ్మ, రామలక్ష్మి ఒక అతన్ని ప్రేమించింది అనగానే ఎవరిని ప్రేమించింది అని చెప్పి అనగానే కోచ్ సార్ శౌర్య అని చెప్పి ఆద్య చెప్తుంది. ఆద్య అంటుంది, పెద్దమ్మ ఒక మాట చెప్తాను, మీ ఇష్టాన్ని గౌరవించి రామలక్ష్మి ఈ పెళ్లి చేసుకుంటే మీరు బాగుంటారేమో, కానీ రామలక్ష్మి జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది, తనకి ఆనందమే ఉండదు అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక రామలక్ష్మి వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోపక్క శౌర్య సార్ కూడా రామలక్ష్మి ఫోటో తన ఫోన్లో చూసుకుంటూ ఇక రామలక్ష్మికి ఎప్పటికీ దూరం అయిపోవాలా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. మరి కమింగ్ ఎపిసోడ్స్లో జానకి ఏమైనా రామలక్ష్మి లవ్కి హెల్ప్ చేస్తుందా